శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత నవమోధ్యాయః. రాజవిద్య రాజగుహ్యయోగః. భగవంతుడు రాజవిద్యను గూర్చి చెబుతూ ఉన్నాడు అర్జునుడికి. ఆ క్రమంలో ఏమన్నా అంటే, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్. ఏమి చేస్తున్నావో, ఏమి తింటున్నావో, ఏ హోమము చేస్తున్నావో, దేన్నైతే ఇతరులకు ఇస్తున్నావో, దేన్నైతే ఇస్తున్నావో, యత్ తపస్యసి, దేనిని తపిస్తున్నావో, దేని కొరకు తపిస్తున్నావో, కౌంతేయ ఓ అర్జున, తత్కురుష్వ మదర్పణం, అది నాకు సమర్పించు అని భగవంతుడు కృష్ణుడు అన్నాడన్నమాట. ఇంకా ఏమంటున్నాడు? శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. మరి అప్పుడు ఈ విధంగా నువ్వు నాకే సమర్పిస్తే శుభాశుభ ఫలైరేవం, ఈ విధంగా శుభఫలము అశుభ ఫలముల నుండి మోక్షసే కర్మబంధనై, ఈ కర్మబంధాలన్నీ కూడా పుణ్యపాపాలను ఇచ్చేటటువంటిదే కదా. అంటే ఏమిటి? మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, చెడు కర్మలు చేస్తే పాపం వస్తుంది అన్నమాట. అందువల్ల ఈ పుణ్యపాపాలు అనేవి కర్మబంధాలు అన్నమాట. ఆ కర్మబంధాల నుంచి విముక్తుడి అవుతావు అని చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడు? సన్యాస యోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. సన్యాసయోగాన్ని అవలంబిస్తే జీవన్ముక్తుడవై నన్ను చేరుతావు అని కూడా అన్నాడు. అంటే సన్యాసయోగాన్ని అంటే నీకు అని అనుకోకుండా భగవదర్పణము చేస్తే దానిని సన్యాసయోగం అంటారు అన్నమాట. ఆ సన్యాసయోగాన్ని అవలంబిస్తే జీవన్ముక్తుడవై నన్ను చేరుతావు అని అన్నాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు, సమస్త ప్రాణుల యందు నాకు సమభావమే ఉంటుంది, వేరే భావం ఉండదు. నమే ద్వేష్యోస్తి న ప్రియః, నాకు మరి ఇష్టుడు కానివాడు, ద్వేషింపదగిన వాడంటూ ఎవడూ లేడు. అదేవిధంగా ఇష్టుడైన వాడు కూడా లేడన్నమాట. అందరిని నేను సమానంగా చూస్తాను. ఏ భజంతితు మాం భక్త్యా, ఎవరైతే నన్ను భక్తితో ఆరాధిస్తారో, మయి తే, అలాంటి వాళ్ళు నా యందు ఉంటారు. తేషు చ అపి అహం, వాళ్ళ యందు కూడా నేనుంటాను అన్నాడు. అంటే ఏమిటి? భగవద్భక్తితో నన్ను ఎవరైతే సేవిస్తారో వాళ్ళల్లో నేనుంటాను, నాలో ఆ భగవద్భక్తులు కూడా ఉంటారు అని అన్నాడు. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యవాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహా. దురాచారపరాయణుడు ఉంటాడు కదా, అలాంటి వాళ్ళు అనన్యవాకు, ఏ ఆలోచన లేకుండా నన్నే వాళ్ళు సేవిస్తే సాధురేవ సమంతవ్యః, అతడు సజ్జనుడుగానే భావించాలి. సమ్యక్ వ్యవసితో హి సహా, అంటే నన్ను సేవించేవాడు, సమ్యక్ వ్యవసితో హి సహా, నన్ను బాగా సేవించేటటువంటి వాడు దురాచార పరాయణుడైనా మరి అతడు నన్ను సేవిస్తాడు కాబట్టి సాధురేవ సమంతవ్యః, అతడు సజ్జనుడుగానే మనం భావించాలి అని అంటున్నాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. క్షిప్రం భవతి ధర్మాత్మ, అలాంటి దురాచార పరాయణుడున్నాడే అతడు క్షిప్రం భవతి ధర్మాత్మ, అంటే త్వరలోనే వాడు
ధర్మబుద్ధి కలిగిన వాడవుతాడు, వాడు ధర్మాత్ముడవుతాడు అంటున్నాడు. శశ్వశాంతిం నిగచ్చతి, మరి అదేవిధంగా పరమశాంతిని కూడా పొందుతాడు అన్నమాట. వాడు ధర్మాత్ముడు, త్వరలోనే ధర్మాత్ముడు కావడమే గాక పరమశాంతిని కూడా పొందుతాడు. కౌంతేయ ప్రతిజానీహి, ఓ అర్జున తెలుసుకో, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా నశించడు, ఇది నా ప్రతిజ్ఞ అని కూడా భగవంతుడు చెప్పాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ, దురాచారపరాయణుడనేవాడు త్వరగా ధర్మాత్ముడవుతాడు, అదేవిధంగా పరమశాంతిని కూడా పొందుతాడు. అందువల్ల ఇది నేను చెబుతున్నాను, తెలుసుకో. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు మాత్రం ఎప్పుడు కూడా నశించడు అంటున్నాడు. మాం హి పార్థ వ్యపాశ్రిత్యం ఏపి స్యు పాపయోనయ, స్త్రియో వైశ్యా సతా శూద్రా తేపి యాంతి పరాంగతిం. మామూలుగా మనకు 4 వర్ణాలు సృష్టించారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని. కాకపోతే ఏంటంటే ఆ వేద విద్యను అభ్యసించడానికి, దాని తర్వాత విలువిద్యను అభ్యసించడానికి బ్రాహ్మణులకు, క్షత్రియులకు మాత్రమే అధికారం గలదు, అదేవిధంగా వైశ్యులకు, శూద్రులకు లేదు అని అన్నారు కదా. మరి ఇక్కడేమిటంటే దాని తర్వాత కొంతమంది తర్వాత కాలంలో పురుషులు కూడా అనుకున్నారు అనుకోండి. ఇక్కడేమంటున్నా అంటే మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయ, స్త్రీ వైశ్య శూద్రులే కానీ ఏ పాపజాతి వారైనా కానీ నన్నే ఆశ్రయించిన వాళ్ళు నిశ్చయంగా మోక్షాన్ని పొందుతారు అంటున్నాడు. మామూలుగా జనరల్గా ఏమిటంటే వైశ్యులకు, శూద్రులకు వేదాన్ని చదవడం కానీ, దాని తర్వాత విలువిద్య నేర్చుకోవడం కానీ కుదరదు అన్నాడు. దాని తర్వాత ఏంటంటే స్త్రీలకు కూడా, ఏ జాతి వారైనా కూడా స్త్రీలకు కూడా అధికారం లేదు అన్నారు. ఇప్పుడేమంటున్నాడు, స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః, నన్ను నిత్యము ఎవరైతే ఆరాధిస్తారో స్త్రీలు కానీ, వైశ్యులు కానీ, తథా శూద్రులు కానీ తేపియాంతి పరాంగతిం, అంటే వాళ్ళు పాపజాతి వారు అని కూడా అనేసి చెప్తున్నారు పెద్దోళ్ళు. అందుకని తేపియాంతి పరాంగతిం, అలాంటి వాళ్ళు కూడా నిశ్చయంగా మోక్షాన్ని పొందుతారు. కులంకృష్ణంగా చెప్పడం ఏంటంటే మోక్షానికి అర్హులు బ్రాహ్మణులు, క్షత్రియులు అన్నమాట. బ్రాహ్మణులు ఏమిటంటే వేద విద్య నేర్చుకున్న వాళ్ళు, మరి క్షత్రియులు ఏమిటంటే ఈ భూమిని కాపాడేవాళ్ళు కాబట్టి అని. దాని తర్వాత వైశ్యులకు, శూద్రులకు వాళ్ళు పనికిరారు అన్నట్టుగా, అదేవిధంగా పాపాత్ములు పనికిరారు అన్నారు. ఇప్పుడు స్త్రీలు కూడా పనికిరారు అన్నారు. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, భగవంతుని దృష్టిలో అందరూ సమానమేను అని చెప్పడానికి ఏమంటున్నాడు ఆయన, స్త్రీలు కానీ, శూద్రులు కానీ, వైశ్యులు కానీ ఎవరైనా సరే నన్ను నిశ్చలమైనటువంటి భక్తితో ఆరాధిస్తే వాళ్ళు మోక్షానికి అర్హులు అని అన్నాడు. కిం పునర్బ్రహ్మణా పుణ్యాః భక్తా రాజర్షయస్తథా, మరి స్త్రీలకు, వైశ్యులకు, శూద్రులకు మరి మోక్షం కలుగుతుందని అన్నప్పుడు కిం పునర్బ్రహ్మణా పుణ్యాః, పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులను గూర్చి చెప్పేదేముంది, భక్తా రాజర్షయస్తథా, తథా అట్లే భక్తులైనటువంటి రాజులను గూర్చి చెప్పేదేముంది అంటే వాళ్ళకే వచ్చినప్పుడు పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులకు వస్తుంది, నా భక్తులైనటువంటి రాజులకు కూడా వస్తుంది అని. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం, మరి ఇంకా ఏమంటున్నాడు, అనిత్యము, ఈ లోకం అనేది అనిత్యం, అసుఖం, సుఖం కూడా, ఈ సుఖం అనేది శాశ్వతం కాదు. అలాంటి ఈ లోకాన్ని వదిలి ప్రాప్య భజస్వమాం, నన్నే చేరి నన్ను సేవించు అన్నాడు అన్నమాట. అంటే ఏంటి, నా మాట విని నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పడం కూడా ఉంది. ఇంకా ఏమంటున్నాడు, మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు
మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. మన్మనాభవ అంటున్నాడు, నాయందు మనస్సు నిలుపు అంటున్నాడు. మద్భక్త, నా భక్తుడువు కమ్ము అంటున్నాడు. మధ్యాజి అంటున్నాడు, అంటే నన్నే సేవించు అంటున్నాడు. మాం నమస్కురు, నన్నే నమస్కరించు. మామే వైష్యసి, ఆ విధంగా చేస్తే నీవు నన్నే చేరుతావు. యుక్త్వా ఏవం ఆత్మానం మత్పరాయణ. ఈ విధంగా అన్ని విధాలుగా నా యందే దృష్టి నిలిపితే నన్ను తప్పనిసరిగా నీవు చేరుకుంటావు, పొందుతావు అని అర్జునుడికి చెప్పాడు. ఏమంటున్నా అంటే, ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః.